బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. బుఖారీ షరీఫ్ సంపుటి 8 పుస్తకం 79 నెరవేర్చని ప్రమాణాలకు ప్రాయశ్చిత్తం. సంఖ్య 699. కాబ్ బిన్ ఉజ్రా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, నేను ప్రవక్త వద్దకు వచ్చాను, ఆయన నాతో దగ్గరకు రా అన్నారు. నేను ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన నీకు పేలు పట్టాయా అని అడిగారు. నేను అవును అని జవాబిచ్చాను. ఆయన నీ తల గుండుకు ఎంచుకొని ఉపవాసం, సదకా లేదా బలి అర్పించడం రూపంలో ప్రాయశ్చిత్తం చేసుకో అన్నారు. ఉపకథకుడు అయ్యూబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఉపవాసం 3 రోజులు ఉండాలి, మరియు నుస్సుకు ఒక గొర్రె అయినా ఉండాలి, మరియు సదకాను 6 పేదలకు దానం ఇవ్వాలి. సంఖ్య 700. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, నేను సర్వనాశనం అయిపోయాను అన్నారు. ప్రవక్త గారు నీకేమైంది అని అడిగారు. అతను రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు నా భార్యతో సంభోగించాను అని చెప్పారు. ప్రవక్త గారు, ఒక బానిసను విడిపించడానికి నీ దగ్గర సరిపడా డబ్బు ఉందా అని అడిగారు. అతను లేదు అని చెప్పారు. ప్రవక్త గారు, నువ్వు వరుసగా 2 నెలలు ఉపవాసం ఉండగలవా అని అడిగారు. ఆ వ్యక్తి లేదు అని చెప్పారు. ప్రవక్త గారు, నువ్వు 60 మంది పేదలకు అన్నం పెట్టగలవా అని అడిగారు. ఆ వ్యక్తి లేదు అని చెప్పారు. అప్పుడు ప్రవక్త గారు అతనితో కూర్చో అని చెప్పగా అతను కూర్చున్నాడు. ఆ తర్వాత ఖర్జూరాలతో నిండిన ఒక పెద్ద బుట్టను ప్రవక్త గారి వద్దకు తీసుకొచ్చారు. ప్రవక్త గారు అతనితో, దీనిని తీసుకొని దానంగా ఇవ్వు అని చెప్పారు. ఆ వ్యక్తి, మాకన్నా పేదవారికి ఇవ్వాలా అని అడిగారు. దానికి ప్రవక్త గారు తనకు ముందు పళ్ళు కనిపించేంతగా నవ్వి ఆ తర్వాత అతనితో, దీనితో నీ కుటుంబాన్ని పోషించు అని చెప్పారు. సంఖ్య హదీస్ నెంబర్ 157, సంపుటి 3 గమనించగలరు. హదీస్ 701. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. పైన చెప్పిన హదీస్లోని విషయం పైన హదీస్లో ఉన్న విధంగానే. సంఖ్య 702. పైన హదీస్లో వచ్చిన విధంగానే. ఇది ఇంతకుముందు మనకి ఇతర బుక్లో కూడా ఇది వచ్చింది. సంఖ్య 703. అల్ జుయీబ్ రజియల్లాహు అన్హు గారి అల్ జుయీద్ బిన్ అబ్దుర్ రెహమాన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, అల్ సాయిబ్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ప్రవక్త కాలంలోని సా అంటే ఒక కలత మరియు ఒక ముద్దుకు మీ కాలంలోని ఒక ముద్దులో 3వ వంతుకు సమానంగా ఉండేది. ఆ తర్వాత ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రజియల్లాహు అన్హు కాలంలో అది పెంచబడింది. సంఖ్య 704. నాఫీ రజియల్లాహు అన్హు గారి కథనం. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు ప్రవక్త యొక్క ముద్ ప్రకారం రంజాన్ జకాత్ ఇచ్చేవారు, మరియు ఆయన ప్రవక్త యొక్క ముద్ ప్రకారం ప్రమాణాలను ప్రాయశ్చిత్తం కోసం వస్తువులను కూడా ఇచ్చేవారు. ముద్ ప్రకారం ప్రమాణాల ప్రాయశ్చిత్తం కోసం వస్తువులను కూడా ఇచ్చేవారు. అబూ కుబైతా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: మాలిక్ మాతో ఇలా అన్నారు, మా ముద్ అంటే మదీనాది మీకన్నా ఉత్తమమైంది, మరియు ప్రవక్త గారి మద్లో తప్ప మరే గొప్పతనం మాకు కనిపించడం లేదు. మాలిక్ రజియల్లాహు అన్హు నాతో ఇంకా ఇలా అన్నారు: ఒకవేళ ఏదైనా పాలకుడు మీ వద్దకు వచ్చి ప్రవక్త గారి ముద్దు కంటే తక్కువైన ముద్దును నిర్ణయిస్తే, మీరు ప్రాయశ్చిత్తం లేదా జకాతుల్ ఫిత్ర్ కోసం ఇచ్చేదాన్ని ఏ ముద్దుతో కొలుస్తారు? నేను జవాబిచ్చాను, మేము దానిని ప్రవక్త గారి ముద్దు ప్రకారమే ఇస్తాం. దానికి మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అయితే అంతిమంగా మన ప్రవక్త వారి ముద్దుకే తిరిగి రావాల్సి ఉంటుందని మీకు కనిపించడం లేదా? సంఖ్య 705. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా అన్నారు: ఓ అల్లాహ్, వారి కొలతలు సా మరియు ముద్దులు అంటే మదీనా ప్రజల మీద నీ ఆశీర్వాదాలను కురిపించు. సంఖ్య 706. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైనా ఒక ముస్లిం బానిసను విముక్తి కల్పిస్తే, ఆ బానిస శరీరంలోని సంబంధిత భాగాలకు విముక్తి కల్పించినందుకు అల్లాహ్ అతని శరీరంలోని ప్రతి భాగాన్ని నరకాగ్ని నుండి కాపాడతారు. అతని మర్మాంగాలు కూడా నరకాగ్ని నుండి రక్షించబడతాయి. సంఖ్య 707. అమర్ బిన్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, జాబిర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఒక అన్సారీ వ్యక్తి తన బానిసను ముదబ్బర్ విముక్తి బానిసగా చేశారు, మరియు అతనికి అతనొక్కడే తప్ప వేరే ఆస్తి లేదు. ప్రవక్త గారు ఆ విషయం విన్నప్పుడు ఆయన తన సహచరులతో ఇలా అన్నారు: నా కోసం ఈ బానిసను ఎవరు కొంటారు? నుఐమ్ బిన్ అన్ నహమ్ అతన్ని 800 దిర్హంలకు కొన్నారు. అతను అదే సంవత్సరంలో మరణించిన ఒక కాప్టిక్ జాతి బానిస అని జాబిర్ రజియల్లాహు అన్హు అనడం నేను విన్నాను. సంఖ్య 708. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం, ఆమె బరీరా ఒక బానిస స్త్రీని కొనాలని సంకల్పించగా
ఆమె యజమానులు ఆమెను వాలాగా అంటే సేవకురాలుగా ఉంచుకోవాలని షరతు విధించారు. ఆయిషా రజలాతల నహా ఈ విషయాన్ని ప్రవక్త గారితో ప్రస్తావించినప్పుడు ఆయన ఇలా అన్నారు, ఆమెను కొను, ఎందుకంటే వాలా అనేది బానిసకు విముక్తి కల్పించిన వారి కోసమే. సంఖ్య 709. అబూ ముసా అల్-అషరీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అల్-అషరీ తెగకు చెందిన ఒక బృందంతో కలిసి వాహనాల కోసం అడుగుతూ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా నేను మీకు ఎక్కడానికి ఏమి ఇవ్వను, మరియు మిమ్మల్ని ఎక్కించడానికి నా దగ్గర ఏమీ లేదు. అల్లాహ్ తలిచినంతసేపు మేము అక్కడే ఉన్నాం. ఆ తర్వాత కొన్ని వంటలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకొచ్చారు, మరియు ఆయన మాకు 3 వంటలను ఇవ్వమని ఆజ్ఞాపించారు. మేము బయలుదేరినప్పుడు మాలో కొందరు ఇతరులతో ఇలా అన్నారు, అల్లాహ్ మనల్ని ఆశీర్వదించడు, ఎందుకంటే మేమందరం అల్లాహ్ ప్రవక్త వద్దకు వాహనాల కోసం వెళ్ళాము, మరియు ఆయన మాకు వాహనాలు ఇవ్వనని ప్రమాణం చేసినప్పటికీ ఆయన మాకు ఇచ్చారు. కాబట్టి మేము ప్రవక్త వద్దకు తిరిగి వచ్చి ఆ విషయాన్ని ఆయనకు తెలియజేశాము. ఆయన ఇలా అన్నారు, నేను మీకు వాహనాలను ఇవ్వలేదు, కానీ అల్లాహ్ ఇచ్చారు. అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ తలుచుకుంటే నేను ఎప్పుడైనా ఒక ప్రమాణం చేసి తర్వాత మొదటి దానికంటే మరొకటి ఉత్తమమైనదని చూస్తే నేను నా రద్దు చేయబడిన ప్రమాణానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, మరియు ఉత్తమమైన దానిని చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సంఖ్య 710. హమ్మాద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం పైన పేర్కొన్న కథనంలాగా నేను నా రద్దు చేయబడిన ప్రమాణానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, మరియు నేను ఉత్తమమైన దానిని చేస్తాను, లేదా ఉత్తమమైన దానిని చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సంఖ్య 711. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం సులైమాన్ అలైహిస్సలాం ఇలా అన్నారు, ఈ రాత్రి నేను నా 99 మంది భార్యలతో శయనిస్తాను. వారిలో ప్రతి ఒక్కరికి అల్లాహ్ మార్గం కోసం పోరాడే ఒక మగబిడ్డ పుడతారు. అప్పుడు అతని సహచరుడు సుఫియాన్ రజల్లాహు అన్హు చెప్పిన దాని ప్రకారం ఒక దేవదూత అతనితో అల్లాహ్ తలుచుకుంటే అని చెప్పు అన్నారు. కానీ సులైమాన్ అలైహిస్సలాం అలా చెప్పడం మర్చిపోయారు. అతను తన భార్యలందరితో శయనించారు, కానీ ఒక స్త్రీ తప్ప మరెవరూ సంతానాన్ని కలగలేదు. ఆ స్త్రీ సొగం బాలుడికి జన్మనిచ్చింది. అబూ హురైరా రజల్లాహు అన్హు ఇంకా ఇలా జోడించారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, సులైమాన్ అలైహిస్సలాం ఇన్షా అల్లా అని చెప్పి ఉంటే అతను తన కార్యంలో విఫలమయ్యేవాడు కాదు, మరియు తాను కోరుకున్నది సాధించి ఉండేవాడు. ఒకసారి అబూ హురైరా రజల్లాహు అన్హు ఇలా జోడించారు, అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, అతను ఇన్షా అల్లాహ్ అంటే అతను అంగీకరించి ఉంటే. సంఖ్య 712. జహ్దమ్ అల్ జరీర్ కథనం ప్రకారం మేము అబూ ముసా అల్-అషరీతో కూర్చొని ఉన్నాము, మరియు మాకు అతనికి తెగకు మధ్య స్నేహ సంబంధాలు మరియు పరస్పర సహాయాలు ఉన్నాయి. అతని ముందు భోజనం ఉంచబడింది, మరియు అందులో కోడి మాంసం ఉంది. అక్కడున్న వారిలో బనీ తైమిల్లా తెగకు చెందిన అరబేతర విముక్తి బానిస కావడం వల్ల ఎర్రటి ఛాయ గల ఒక వ్యక్తి ఉన్నారు, మరియు ఆ వ్యక్తి భోజనం దగ్గరకు రాలేదు. అబూ ముసా అతనితో, ఇక రా, అల్లాహ్ ప్రవక్త దానిని అంటే కోడి మాంసాన్ని తినడం నేను చూశాను అన్నారు. ఆ వ్యక్తి, నేను అపవిత్రమైనదిగా భావించే దానిని తినడం చూశాను, అందువల్ల నేను మాంసాన్ని తినని ప్రమాణం చేశాను అని చెప్పారు. అబూ ముసా, ఇక రా, దాని గురించి అంటే నీ ప్రమాణం గురించి నేను నీకు తెలియజేస్తాను అన్నారు. ఒకసారి మేము అషారీ తెగకు చెందిన ఒక సమూహంతో కలిసి అల్లాహ్ ప్రవక్త వద్దకు వెళ్ళాము. ఆయన జకాతు వంటల నుండి కొన్ని వంటలను పంచుతుండగా వాహనాల కోసం ఆయనను అడిగాము. అయ్యూబ్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఆ సమయంలో ప్రవక్త కోపంగా అన్నారని ఆయన చెప్పారని నేను అనుకుంటున్నాను. ప్రవక్త ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా నేను మీకు వాహనాలను ఇవ్వను, మరియు మిమ్మల్ని ఎక్కించడానికి నా దగ్గర ఏమీ లేదు. మేము వెళ్ళిపోయిన తర్వాత దోచుకున్న కొన్ని వంటలను అల్లాహ్ ప్రవక్త వద్దకు తీసుకొచ్చారు, మరియు ఆయన ఆ అషారీన్ వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగారు. కాబట్టి మేము ఆయన వద్దకు వెళ్ళాము, మరియు ఆయన మాకు 5 చాలా బలిష్టమైన అందమైన వంటలను ఇచ్చారు. మేము వాటిపై ఎక్కి వెళ్ళిపోయాం. అప్పుడు నేను నా సహచరులతో ఇలా అన్నాను, మేము వాహనాలను ఇవ్వమని అల్లాహ్ ప్రవక్త వద్దకు వెళ్ళాము, కానీ ఆయన మాకు వాహనాలను ఇవ్వనని ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆయన మమ్మల్ని పిలిపించి వాహనాలను ఇచ్చారు. బహుశా అల్లాహ్ ప్రవక్త ఆయన ప్రమాణాన్ని మర్చిపోయి ఉంటారు. అల్లాహ్ సాక్షిగా మనం ఎన్నటికీ విజయం సాధించలేము, ఎందుకంటే అల్లాహ్ ప్రవక్త తన ప్రమాణాన్ని నెరవేర్చడం మర్చిపోయారన్న వాస్తవాన్ని మనం అవకాశంగా తీసుకున్నాము. కాబట్టి మనం అల్లాహ్ ప్రవక్త వద్దకు తిరిగి వెళ్ళి ఆయన ప్రమాణాన్ని గుర్తు చేద్దాం. మేము తిరిగి వెళ్ళి ఇలా అన్నాం, ఓ అల్లాహ్ ప్రవక్త, మేము మీ వద్దకు వచ్చి వాహనాలను అడిగాము, కానీ మీరు మాకు వాహనాలు ఇవ్వనని ప్రమాణం చేశారు. అయితే ఆ తర్వాత మాకు వాహనాలు ఇచ్చారు, మరియు మీరు మీ ప్రమాణాన్ని మర్చిపోయారని మేము భావించాము. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, వెళ్ళిపోండి, ఎందుకంటే అల్లాహ్ మీకు వాహనాలు ఇచ్చారు. అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ తలుచుకుంటే నేను ఒక ప్రమాణం చేసి ఆ తర్వాత దానికంటే ఉత్తమమైన దానిని మరొకటి కనుగొంటే నేను ఉత్తమమైన దానినే చేస్తాను, మరియు ఆ ప్రమాణానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సంఖ్య 713. జహదమ్ రజల్లాహు అన్హు గారు వివరించినది పైన ఉన్న హదీస్ లాగానే. సంఖ్య 714 పై హదీస్. సంఖ్య 715. అబ్దుర్ రెహమాన్ బిన్ సమురా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు,
ఓ అబ్దుల్ రహమాన్, పరిపాలకుడు కావాలని ఆశించవద్దు. ఎందుకంటే నువ్వు అడగకుండానే నీకు పరిపాలనా అధికారం ఇవ్వబడితే అప్పుడు అల్లా నీకు సహాయం చేస్తారు. కానీ నువ్వు అడగడం ద్వారా అది నీకు ఇవ్వబడితే దానికి నువ్వే బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే అల్లా నీకు సహాయం చేయడు. మరియు నీకు ఒక పని చేస్తానని ప్రమాణం చేసి ఆ తర్వాత దానికంటే ఉత్తమమైన మరొకటి కనుగొంటే అప్పుడు ఆ ఉత్తమమైన దానిని చేసి నీ ప్రమాణానికి ప్రాయశ్చిత్తం చేసుకో. నీ ప్రమాణ భంగానికి ప్రాయశ్చిత్తం చేసుకో.